మనకు తెలిసిన మహా గొప్ప పరిపాలకులు కృష్ణదేవరాయలు రాసిన అముక్తమాల్యదలోనిది ఈ పద్యం. దేవుడి సేవలో ఎలాంటి వారిని నియమించాలో రాజుకు కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం. రాజు కోసం వసూలు చేసేవాడికి దేవాలయంపై అధికారం ఇవ్వద్దు. అలాంటి వాడు డబ్బు మీద ఆశతో రాజ్యానికి వసూళ్లలో నష్టం వచ్చినప్పుడల్లా దేవుడిది ధనాన్ని తరలించి రాజు ఖజానాకి చేర్చేస్తూ ఉంటాడు. అలాంటిది తప్పుడు పని కాబట్టి ఎలాంటి మమకారాలు లేని ఒంటరి వాడే ఆలయానికి అధికారిగా ఉండాలి. ఒకవేళ వాడు దేవుడి సొత్తు తిన్నప్పటికీ ఆ పాపానికి వాడే నాశనం అవుతాడు. కానీ ఆ డబ్బు తెచ్చి రాజుకి చేర్చడం వల్ల ఆ రాజ్యమే నాశనం అవుతుంది అని చెప్తుంది అధ్యక్షుడు. ఎవరైతే భగవంతుడి సొమ్ముతో ఆడుకుంటారో, భగవంతుడి డబ్బును దోచేస్తారో తరాలు కూడా లేచిపోతాయి అధ్యక్షుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏముంది, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి అధ్యక్షుడు. హిందువుల ఓట్లు చాలా ఈజీగా ముక్కలు ముక్కలు కులాలను చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు. ఈజీగా ఈ నైజం జనాల్లో మారినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు.